శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం ఫిబ్రవరి 8వ తారీఖు 2022 సంవత్సరంలో వస్తున్నటువంటి రథ సప్తమి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఏం చేస్తే ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయాల గురించి మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. దీంట్లో మొట్టమొదటిగా ఈ ఫిబ్రవరి 8వ తారీఖు వస్తున్నటువంటి ఈ రథ సప్తమి విశిష్టత ఏంటంటే, ఆ రోజు సూర్యుడి పుట్టినరోజు. అంటే దేవతలందరికీ పుట్టినరోజు, ఉద్భవించిన రోజు అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాంట్లో సూర్యుడికి ఇది ఉద్భవించినటువంటి రోజు. అయితే దీని విశిష్టత ఏంటి, ఎందుకు రథసప్తమి గురించి మనం అందరం తెలుసుకోవాలి, ఏం చెయ్యాలి అని అంటే, ఆ రోజు ముఖ్యంగా ఆడవాళ్ళు మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే, సూర్యోదయాత్పూర్వమే స్నానం చేసి ఒక చక్రం మాత్రమే ఉన్నటువంటి రథం ముగ్గు వేయాలి. అంటే సూర్యుడికి ఒక రథం ఉంది, ఆ రథానికి ఒకే ఒక చక్రం ఉంటుంది. ఒకే ఒక చక్రం ఉన్నటువంటి రథం మీద సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. 7 గుర్రాలు పూంచినటువంటి ఒక చక్రం ఉన్నటువంటి రథం మీద సూర్యుడు కాలగమనంలో ఏమాత్రం ఒడిదుడుకులు లేకుండా నిక్కచ్చిగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. కనుక ఆయన ప్రీతి కొరకు ఒక చక్రం ఉన్నటువంటి రథం ముగ్గుని ఆడవాళ్ళు వెయ్యాలి. అలాగే మనం పూజ చేసేటువంటి చోట చిక్కుడు ఆకులలో పాయసాన్ని వండి సూర్యుడికి నివేదన చెయ్యాలి. అంటే ఇది అందరికీ తెలిసిందే, చిక్కుడుకాయల పాయసం కానీ లేదా ఆవు పాలు, కొత్త బియ్యం, నెయ్యితో ఉన్నటువంటి పాయసాన్ని వండి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని చిక్కుడు ఆకులలో ఉంచి అది అలాగే తీసుకునేటట్లయితే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. జీవితంలో ఏదన్నా సాధించాలన్నా, మంచి స్థితికి వెళ్ళాలన్నా రోగగ్రస్తులకి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎవరైతే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారో వాళ్ళే జీవితంలో విజయాన్ని సాధించగలుగుతారు, ఐశ్వర్యాన్ని సాధించగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు. కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడే సూర్యనారాయణమూర్తి. అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఎవరైతే ఆరోగ్యం కోరుకుంటారో వారు ఖచ్చితంగా సూర్యుడికి నమస్కరించాలి. నమస్కార ప్రియో భాస్కర అన్నారు. అంటే సూర్యుడికి ఒక్క నమస్కారం చేస్తే సూర్యుడు సంతోషించి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అభిషేక ప్రియో శివ, శివుడికి అభిషేకం చేస్తే చాలు, ఏ వరం కోరుకున్నా ఇస్తాడు. అలంకార ప్రియో విష్ణు, విష్ణువుకి అలంకారం చేస్తే చాలు, ఏ వరాన్నైనా ఇస్తాడు. అలాగే ఈ రథసప్తమి సూర్యుడి యొక్క ప్రాముఖ్యతని చాటుతుంది. ఈ రోజుని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలంటే ఇలా చిక్కుడాకులలో పాయసం వండి సూర్యుడికి నివేదన చేసి దాన్ని మనం స్వీకరించాలి. ఇలా స్వీకరిస్తే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఇక కొన్ని పనులు చేయకూడదు. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే, సూర్యాష్టకంలో ఒక మాట చెప్పారు, అమిషం మధుపానంచ ఎక్కరోతి అభివృద్ధినే సప్తజన్మ భవేద్రోగి జన్మ కర్మ దరిద్రత అన్నారు. అంటే అర్థం ఏంటంటే, ఇది కొద్దిగా చెప్పటం నాకు తేలిగ్గా ఉంటుంది, ఆచరించడం మీకు కష్టంగా ఉంటుంది. కానీ చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజున ప్రతి చిన్నదానికి రోగాలు వస్తున్నాయి. ఊరికే అలా వానలోకి వెళ్ళొస్తే జలుబు వచ్చేస్తుంది, ఎండలోకి వెళ్ళొస్తే ఇంకోటేదో వస్తుంది. ఇట్లా ప్రతి చిన్నదానికి రోగాల బారిన పడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే, మనం తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్లు. వాటిల్లో
ఇందాక నేను చెప్పిన దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే ఆదివారం రోజున మధుపానం చేస్తారో, అంటే మద్యపానం చేస్తారో, వాళ్ళకి 7 జన్మల పాటు రోగాలు ఎమ్మడబడతాయి, 7 జన్మల పాటు దరిద్రం ఎమ్మడబడుతుంది. కనుక ఆదివారం నాడు ఆ పని చేయరాదు. ఆదివారం నాడు ఆ పని చేయరాదంటే, ఆదివారం అనేటువంటిది రవిగ్రహ పాలిత వారం. ఆ ఆదివారం రోజు చేయకూడదు. అటువంటిది రథసప్తం అనేటువంటిది సూర్యుడి యొక్క ఆవిర్భావ దినం గనక ఆ రోజు అస్సలు చేయకూడదు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సూర్యాష్టకంలో చెప్పిన మాట, స్త్రీతైల మధుమాంస అని యశ్చజేతు రవిర్దినే నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకంచ గచ్చతే. అంటే ఎవరైతే ఆదివారం రోజున కానీ ఇలా సూర్యుడి యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి రథసప్తమి రోజున కానీ స్త్రీ జోలికి పోకూడదు, ఒంటికి తైలం రాసుకోకూడదు. తైలం అంటే నూనె రాసుకోకూడదు, మధు అంటే మద్యపానం చేయకూడదు, మాంసాహారం భుజించకూడదు. ఇవి ఎవరైతే వదిలేస్తారో, ఇది ప్రతి ఆదివారం వదిలేయాలి. కనీసం ఈ రథసప్తమి రోజునైనా సరే తప్పనిసరిగా వదిలేసి తీరాలి. వదిలేసిన వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ రోగం రాదు, దరిద్రం రాదు, దుఃఖం రాదు. అంతేకాకుండా సూర్యలోకాన్ని చేరతారు అనేటువంటిది మన పెద్దలు మహర్షులు మనకు చెప్పినటువంటి మాట. ఇది కాస్త ఆచరణ యోగ్యంగా మీకు కనపడకపోవచ్చు, కానీ ప్రయత్నిస్తే ప్రతిదీ సాధ్యమే. ఆదివారం నాడు అంతేకాదు, గోళ్ళు కత్తిరించుకోకూడదు, క్రాఫ్ట్ చేయించుకోకూడదు, అంటే జుట్టు కత్తిరించుకోకూడదు. ఇవి 2 పనులు కూడా చేయరాదు. ఇవి 2 చేసినా సరే ఆయుష్ తగ్గుతుంది, ఆరోగ్యం తగ్గుతుంది, దరిద్రం వెంబడబడుతుంది. కనుక ఈ పనులన్నీ ప్రయత్నపూర్వకంగా మానుకోవాలి. ఈ మాట చెప్పగానే మనకు వచ్చే సందేహం ఏంటంటే, సోమవారం నుంచి శనివారం దాకా వర్కింగ్ డేస్, ఆదివారం నాడు సెలవు రోజు కనుక ఆ రోజే మాకు ఖాళీ ఉంటుందని ఇది చేస్తూ మొదలుపెట్టారు. చివరికి అది ఒక ఆచారంగా మార్చారు. కానీ ఈ ఆచారం మంది కాదు. 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించి భారత జాతిని నిర్వీర్యం చేసినటువంటి ఆ ఇంగ్లీష్ వాడు పెట్టినటువంటి దరిద్రం ఇది. ఆదివారం నాడు క్రాఫ్ చేయించుకోవడం, గోల్డ్ తీసుకోవడం, ఏ పనులైతే చేయొద్దని చెప్పారో ఖచ్చితంగా ఆ పనులే చేస్తారు. కనుక ఆ పనుల్ని ప్రయత్నపూర్వకంగా మానుకోండి. ఈ అన్ని విషయాలు ఆదివారం గురించి చెప్తున్నాం. ఇక్కడ రథసప్తమి మంగళవారం వచ్చింది అంటే సూర్యుని యొక్క ఆధిపత్యం ఉన్న రోజున ఈ పనులు చేయరాదు. అటువంటిది ఆదివారం చేస్తేనే ఇన్ని దరిద్రాలు పట్టుకుంటే, రథసప్తమి రోజున చేస్తే ఏ జన్మకి దరిద్రం వదిలిపెట్టదు. మరి దరిద్రానికి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతన్నారు, ఆరోగ్యానికి సూర్యుడికి సంబంధం ఉంది. మరి ఐశ్వర్యానికి స్వర్ణానికి లేదంటే దరిద్రానికి సూర్యుడికి సంబంధం ఏంటంటే, మనం వినాయక చవితి కథలో కనుక కాస్త గమనిస్తే, రోజుకి 100 బారువుల బంగారాన్ని ప్రసాదించేటువంటి శమంతక మణిని సత్రాజిత్తుకి సూర్యుడు ప్రసాదించాడు. అంటే స్వర్ణ ప్రదాత సూర్యుడు. అలాగే చదువు కావాలనుకునేటువంటి వాళ్ళు కూడా, అంటే విద్యార్థులు కూడా సూర్యారాధన చెయ్యాలి. ఆంజనేయ స్వామి వారు నవవ్యాకరణ పండితుడు. ఆయన్ని అంత మహాపండితుడిగా తీర్చిదిద్దినటువంటి గురువు సూర్యనారాయణమూర్తి. కనుక విద్య కావాలనుకునే వాళ్ళు కూడా సూర్యారాధన చేయాలి. అలాగే ఆరోగ్యం కావాలనుకునేవాడు తప్పనిసరిగా సూర్యారాధన చేయాలి. కాబట్టి విద్య, ఆరోగ్యం, ఐశ్వర్యం కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా సూర్యారాధన చెయ్యాలి. ఇకపోతే మనం ఈ రథసప్తమి రోజున చెప్పుకున్నాం, రథం ముగ్గు వేయాలి ఆడవాళ్ళు. 1 చక్రం ఉండాలి, దానికి 4-5 చక్రాలు ఉండకూడదు. సాధారణంగా ఎడ్ల బండికి 2 చక్రాలు ఉంటాయి, గుర్ర బండికి 2 నుంచి 4 చక్రాలు ఉంటాయి. కానీ సూర్యుడి యొక్క రథానికి 1 చక్రమే ఉంటుంది. కనుక 1 చక్రం ఉన్నటువంటి రథం ముగ్గు వేయండి. ఆ రోజున ఈ ఆవు పాలతో చేసిన పాయసాన్ని సూర్యుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోండి. సూర్య నమస్కారాలు చేయండి, సూర్యాష్టకం పఠించండి, ఆదిత్య హృదయం చదవండి.
వీటిల్లో మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. ఇందాక నేను చెప్పినటువంటి పనుల్ని పొరపాటును కూడా ఆ రోజు చేయరాదు. చేసేటట్లయితే జన్మ జన్మల దరిద్రం, శోకం, అనారోగ్యం ఏర్పడతాయి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున సూర్యారాధన చేసి చక్కటి విద్వత్తుతో, అంటే విద్యార్థులందరూ మంచి విద్వత్తుతో, ఈ స్వర్ణం కావాలనుకునేటువంటి వాళ్ళు, అంటే బంగారం మీద ఇష్టత ఉన్నవాళ్ళు, బంగారం మా దగ్గర నిలబట్టలేదు అనుకునేటువంటి వాళ్ళు ఈ రథసప్తమి రోజున ఈ అవకాశాన్ని వినియోగించుకుని సూర్యారాధన చేస్తే బంగారం నిలబడుతుంది. అలాగే ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు తప్పకుండా సూర్యారాధన చేయండి. చేసి ఆరోగ్యాన్ని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.